నాయనా, మనిషికి బయట ఉన్న శత్రువుల కంటే లోపల ఉన్న శత్రువులే ఎక్కువ ప్రమాదం రా. అవే ఈ అరిషడ్వర్గాలు. ఇవి మనిషిని ఏ స్థితికి తీసుకువస్తాయో తెలుసా? సర్వనాశనం చేస్తాయి. మొదటిది ఆ కామము. ధర్మానికి విరుద్ధమైన కోరికలు కలిగితే మనిషి కంటికి నచ్చిన దానికోసం వెంటపడి తన ధనాన్ని గౌరవాన్నంతా పోగొట్టుకుంటాడు. ఇక రెండోది క్రోధము. కోపం పెరిగితే ఏమవుతుంది? ప్రాణ సమానమైన ఆత్మీయులు దూరమైపోతారు, శత్రువులు దగ్గరవుతారు. మూడోది లోభము. పిసినారితనం ఎక్కువైతే ఆ డబ్బు తనకి దక్కదు, తన వాళ్ళకి దక్కదు. చివరికి అది ఎవరికి వెళ్తుందో తెలుసా? అర్హత లేని పరాయి వాళ్ల పాలైపోతుంది. నాలుగోది మోహము. ప్రతి ఒక్కరూ నాది నాది అనే భ్రమలోనే ఉండిపోతారు, శాశ్వతమైనదేమిటో మర్చిపోతారు. ఇక మదము. తన కొద్దిపాటి శక్తికి అహంకారంతో విర్రవీగుతున్నాడు. ఆఖరిది మాత్సర్యము. పక్కవాడిని చూసి ఏడుస్తూ కుళ్ళుకుంటూ పగతో రగిలిపోయి తన్ని తాను నాశనం చేసుకోవటం. చూసావనైనా? ఈ 6 లోపాలుంటే మనిషి మనిషిలా ఉండడు. అందుకే జాగ్రత్తమ్మా. వీటిని అదుపులో ఉంచుకోకపోతే నిన్ను నువ్వే కోల్పోతావు. నా మాట గుర్తుంచుకో.